ప్రపంచానికి ఆయన ఒక అవధూత, నమ్మిన భక్తులకి ఆయన దైవ స్వరూపం. అందుకే దైవం మానవ రూపంలో అవతరిస్తే ఎలా ఉంటుందో వారి జీవితంతో చాటి చెప్పిన అవధూతే అందరి మనసుల్లో కొలువై ఉన్న షిరిడి సాయిబాబా వారు. కానీ ఈ మధ్య కాలంలో, గత దశాబ్ద కాలంలో షిరిడి బాబా వారి భక్తుల పట్ల అనేక విమర్శలు వచ్చాయి. తమరి ప్రయాణం బాబా వారితో ఎలా మొదలైంది? అసలు ఏంటి మీ బాబాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అలా రోజు వెళ్తే ఏమన్నా జరుగుతుందా అని ఒక్కసారి మా బాబా దగ్గరికి వచ్చి చూడు. బాబా కళ్ళు తెరిచి అలాగే చూస్తూ ఉన్నాడు. ఆ దృశ్యం తలుచుకుంటే నాకు ఈరోజు కూడా అస్మేనాలు వస్తాయి. ఎందుకంటే ఈ ఆలయం కట్టడం వెనక ఏదో ఒక కారణం ఉండుంటుంది. ఎలా కలిగింది మీకు ఆ సంకల్పం? రెండవ షిరిడిగా, తెలంగాణలో రెండవ షిరిడిగా చింతపల్లి సాయి సన్నిధి పేరు ప్రఖ్యాతులు పొందింది అంటే అది ఓన్లీ బాబా. కులాలకి మతాలకి అతీతమైన ఒక 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 మనిషికి సంబంధించిన అనుబంధాన్ని నేర్పించిన బాబా వారి పట్ల ఎందుకు ఈరోజు విమర్శలు వస్తున్నాయి? ఒకటి ఈర్ష్యాద్వేషం, రెండు అజ్ఞానం, తెలియనితనం తప్ప. నిజంగా ఆయన కలరా లాంటి ఒక దారుణమైన వ్యాధిని ఆయన ఏ విధంగా ఆ రోజుల్లో పూర్తిగా క్యూర్ చేశారని, వీటితో పాటు వ్యక్తిగతంగా భక్తులకు కలిగిన అనుభవాలు కూడా మనకేం తెలుసండి? మీరు అన్నట్లుగా కలరా మహమ్మారిని పారద్రోలటానికి 1910వ సంవత్సరంలో ఈ సాయి సచ్చరిత్ర రచయిత అన్నాసాహెబ్ దాబోల్కర్ ప్రత్యక్షంగా చూసి ఆయన ఒక పిండిలాగా కనపడుతుంది. కానీ బాబా వారి సంకల్పంతో ఆ కలరా మహమ్మారి వెళ్ళిపోయింది. అంటే మొన్న ఈ వివాదాలకు అతీతంగా కూడా గురు పౌర్ణమికి చాలా మంది బాబా ఆలయానికి వచ్చారు, డబుల్ అయిపోయారు ఈసారి అని చెప్పి వింటున్నాం. అది దానికి కారణం ఏంటండి? బాబా ఆలయం అంటే గురువు అనే భావనతో ప్రతి భక్తుడు ఈ సంవత్సరం లక్షలాది భక్తులు వచ్చి ఆయనకు నమస్కరించుకొని అక్కడ బాబా ప్రసాదం తీసుకుని వెళ్ళారు. జరగని ఒకే ఒక సందర్భం ఉన్నది సాయిబాబా విషయంలో జరిగింది. ఆ ఒక్క విషయం సాయిబాబా పరమాత్మ స్వరూపం అని చెప్పడం చాలండి. ఏమిటంటే, నిజంగా గొప్పగా, అంటే బాబా వారి తత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు రాసిన పాటలు వింటే అర్థం అవుతుందండి. గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి, గుప్త సత్యమునే గురుతు చేసే సాయి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సాక్షి. ప్రపంచానికి ఆయన ఒక అవధూత, నమ్మిన భక్తులకి ఆయన దైవ స్వరూపం. అందుకే దైవం మానవ రూపంలో అవతరిస్తే ఎలా ఉంటుందో వారి జీవితంతో చాటి చెప్పిన అవధూతే అందరికీ సుపరిచితులు, అందరి మనసుల్లో కొలువై ఉన్న షిరిడి సాయిబాబా వారు. వారి మహిమల్ని మనం మాటల్లో వర్ణించలేము. ఎందుకంటే భక్తులకి కలిగే మహిమల వల్లే వారి యందు భక్తి కలుగుతుంది తప్ప ఇది ఎవరో చెప్పారనో ఎక్కడి నుంచో వంశం నుంచి వచ్చిన భక్తి కాదు, ఇది మనసులో కలిగే భక్తి. అందువలనే ప్రపంచవ్యాప్తంగా అండ్ ఈరోజు దేశవ్యాప్తంగా షిరిడి సాయిబాబా ఆలయాలు అసలు వేలల్లో లక్షల్లో కొలువు తీరుతున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో, గత దశాబ్ద కాలంలో షిరిడి బాబా వారి భక్తుల పట్ల అనేక విమర్శలు వచ్చాయి. అలాగే బాబావారు అసలు ఎవరు అనే ప్రశ్నలు కూడా మనం చాలా చోట్ల నుంచి వింటున్నాం. ఇవాళ ఒక గొప్ప సందర్భం, ఎందుకంటే బాబావారి తత్వం ఏమిటి, షిరిడి సాయిబాబా అవతరించిన తర్వాత మనుషుల్లో కలిగిన మానవీయ కోణం ఏమిటి, ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. కొంతమంది అరుదైన భక్తుల అనుభవాలు కూడా తెలుసుకోబోతున్నాం. మన ఇవాళ ప్యానెల్ని పరిచయం చేసుకుందాం. ఆచార్య మైనంపాటి ప్రసాద్ గారు, నమస్కారం అండి. వారు బాబావారి భక్తులు కావడంతో పాటు ఆధ్యాత్మికవేత్తగా బాబావారి తత్వాన్ని ప్రపంచానికి బోధిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఇలాంటి విమర్శలు వచ్చాయో వాటిని సమర్థవంతంగా ఖండిస్తూ కూడా వచ్చారు. అలాగే మనతో పాటు ధనంజయ్ గారు ఉన్నారు. చింతపల్లి శ్రీ షిరిడి సాయిబాబా సంస్థానం చైర్మన్గా వారు వ్యవహరిస్తున్నారు. అండ్ గొప్ప భక్తులుగా ఒక ఆలయాన్ని అలాగే భక్తుల్ని కూడా నడిపిస్తున్నారు. నమస్కారం అండి. అలాగే మనతో పాటు అందరికీ సుపరిచిత ఆధ్యాత్మికవేత్త, మాట మృదువుగా ఉండాలి, మనసు మంచిగా ఉండాలని ఎప్పుడు చెప్తూ వచ్చిన సాయి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మొట్టమొదట సాయి శ్రీనివాస్ గారు, తమరితో మొదలు పెడుతున్నాం. తమరి ప్రయాణం బాబా వారితో ఎలా మొదలైంది? అసలు నేను ఒక సామాన్యమైనటువంటి ఒక ఇంజనీర్గా ఒక ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు నాకు తెలిసినటువంటి మిత్రుడు, నా స్నేహితుడు, నా క్లాస్మేట్ ప్రతిరోజు కూడా బాబావారి యొక్క
సేజహారతికి వెళుతూ ఉండేవాడు. వెళ్ళేటప్పుడు ప్రసాదం తీసుకుని వెళ్ళేవాడు. అతను రేపు వెళ్ళకపోతే ఇవాళే 2 సార్లు వెళ్ళి బాబా దగ్గరికి అటెండెన్స్ వేయించుకొని ప్రసాదం రేపటిది కూడా ఇచ్చి వెళ్ళేవాడు. నేను అతనితో క్యాజువల్గా అన్నమాట, ఏంటి మీ బాబాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అలా రోజు వెళ్తే ఏమన్నా జరుగుతుందా అని మామూలుగా ఆ వయసులో సరదాగా మాట్లాడుకుంటాం కదా, అట్లా మాట్లాడాను. ఒక్కసారి మా బాబా దగ్గరికి వచ్చి చూడు, మా బాబా అంటే ఏంటో నీకు తెలుస్తుంది అన్నాడు. తనతో పాటు నేను ఆ రోజు సేజహారతికి వెళ్ళాను. వెళితే అక్కడికి వెళ్ళి ప్రసాదం వింగానే సేజహారతి ప్రారంభం. సేజహారతి వింటూ ఉన్నాను. సేజహారతి అందరూ పాడుతున్నారు. నాకు అసలు బాబా గారు సేజహారతి అంటే ఏంటో తెలియదు. బాబా పాడుతున్నప్పుడు వీళ్ళందరూ తన్మయతంతో పాడుతున్నారు. నేను బాబా వైపు చూస్తున్నా. బాబా కళ్ళు తెరిచి అలాగే చూస్తూ ఉన్నాడు. ఆ దృశ్యం తలుచుకుంటే నాకు ఈరోజు కూడా అశ్రునయనాలు వస్తాయి. ఎందుకంటే బాబా నన్ను ఏదో పిలుచుకొని నాతో ఒక ఆత్మీయంగా పలకరించినట్టుగా నాకు భావన కలిగింది. ఇంకా ఆ రోజు నుంచి 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు సేజహారతికి వెళ్ళాను. అబ్బా, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో సేజహారతికి వెళ్ళాను. అలా నేను బాబాకి దగ్గర అవటానికి ఆ సేజహారతి ప్రధాన కారణమైంది. తర్వాత బాబా సచ్చరిత్రని తీసుకొని సచ్చరిత్ర చదివి ఈ సచ్చరిత్రలో ఉన్నటువంటి అంశాలు నేను అన్వయం చేసుకుంటూ నా జీవితంలో ఈ సచ్చరిత్ర ఎంతో మార్పును తీసుకొచ్చింది. ఈ సచ్చరిత్ర అందరికీ అవసరమని బాబా తత్వాన్ని ప్రచారం చేస్తూ మానవత్వమే సాయితత్వంగా, బాబా ప్రచారకుడిగా, బాబా భక్తుడిగా, బాబా సేవకుడిగా ఈ జీవితాన్ని ప్రయాణం కొనసాగిస్తున్నారు. చాలా బాగుందండి. మీరు మీ కళ్ళలో ఉద్వేగం చూస్తూ ఉంటే భక్తులకి, వాళ్ళు చూస్తున్న వాళ్ళకి చాలా మందికి అదే భావన కలుగుతుంది. ఖచ్చితంగా. నిజంగా అంటే కుటుంబ పరంగా కొన్ని నమ్మకాలు వస్తాయి, కానీ నిజంగా మనసులోంచి పుట్టుకొచ్చే ఒక నమ్మకం ఏంటంటే షిరిడి సాయిబాబా వారి పట్ల ఉండే ఒక భక్తి. తమరు చెప్పండి సార్ ధనంజయ్ గారు, ఈ ఆలయం కట్టడం వెనక ఏదో ఒక కారణం ఉండుంటుంది. ఎలా కలిగింది మీకు ఆ సంకల్పం? సాయిరామ్, నా పేరు మంచికంటి ధనంజయ, చింతపల్లి గ్రామం, నల్గొండ జిల్లా. మా గ్రామంలో చిన్న ఆలయాన్ని నిర్మించాలనుకొని అందరం మా మిత్రులు, సోదరులు, కుటుంబ సభ్యులు అందరం కలిసి నిర్ణయించుకొని ఆ గ్రామం వరకే ఒక ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాం. కానీ అది అనుకున్న సమయానికే ఊహించని రీతిలో బాబా అంటారు, నాకు ఒకటి ఇచ్చి చూడు నేను 10 ఇస్తాను అన్నట్టుగా అనుకున్న దానికంటే 10 రెట్లుగా అనుకున్న సమయానికే నిర్మాణం చేసుకొని అద్భుతంగా షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి మన చింతపల్లిలో కూర్చొని లక్షలాది మంది భక్తులను 2 తెలుగు రాష్ట్రాల నుంచి పిలిపించుకొని ఒక భక్తి అందరి మనసుల్లో నింపాడు. ఎంతోమంది భక్తులను అక్కడికి పిలిపించుకొని ఈరోజు 2వ షిరిడిగా, తెలంగాణలో 2వ షిరిడిగా చింతపల్లి సాయి సన్నిధి పేరు ప్రఖ్యాతులు పొందింది అంటే అది ఓన్లీ బాబా. ఎందుకంటే చిన్న గ్రామంలో, ఆ చుట్టుపక్కల వేలాది గ్రామాలలో భక్తి పారవశ్యాన్ని నింపి అందరినీ అక్కున చేర్చుకొని వారి కోరికలను తీర్చి ముందుకెళ్తున్నాడు. ఇది సత్యం. అలాగే దానికి తోడుగా సుమారు 450 గోమాతలు కూడా మన సాయి సన్నిధిలో ఉన్నాయి. చక్కగా నాకు తెలిసి గొప్పతనం కోసం కాదు కానీ సకల దేవతలకు అక్కడ పూజలు జరుగుతాయి. ఎందుకంటే 3 దేవతల స్వరూపమైన గోమాత ఉంది కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా సాయినాథుడు చక్కగా నిర్వహించుకొని భక్తులను పరవశింపజేస్తూ మాకు ఆ అవకాశాన్ని ఇస్తూ మా ట్రస్ట్కు, మా ట్రస్ట్ సభ్యులకు అటువంటి అవకాశాన్ని ఇచ్చి గత 20 సంవత్సరాల నుంచి ఆయనకు ఒక సేవకుడిగా, ఒక చైర్మన్గా సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞుడు. మీరు అద్భుతమైన ప్రసాదం, అన్ని ఆశీస్సులు తీసుకుని వాళ్ళ స్టూడియోకి వచ్చినందుకు మీకు చాలా నమస్కారాలు, ధన్యవాదాలండి. అలాగే ఆచార్య మైనంపాటి ప్రసాద్ గారు చాలా సరళమైన విషయాలు బోధించారు బాబావారు. శ్రద్ధ, సబురి, ఇలాంటి సరళమైన విషయాలు బోధించి మానవత్వాన్ని చెప్పి, అలాగే కులాలకి మతాలకి అతీతమైన ఒక 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 మనిషికి సంబంధించిన అనుబంధాన్ని నేర్పించిన బాబావారి పట్ల ఎందుకు ఈరోజు విమర్శలు వస్తున్నాయి? శ్రీ గురుభ్యో నమః. మీరు వేసిన ప్రశ్న నాకు మొదట ఉండి ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఎవరినైనా నెగిటివ్గా కానీ మాట్లాడాలంటే ఆ వ్యక్తులు ఏదైనా ఉండాలి. అసలు అది అద్భుతమైన పరమాత్మ స్వరూపం సాయిబాబా. మీరు అన్నట్టుగా మానవులందరూ ప్రశాంతంగా ఉండండి, ప్రేమగా ఉండండి, ఒకరు అందరి కోసం, అందరూ ఒకరి కోసం అనేటువంటిది సాయిబాబా ప్రధానమైన సిద్ధాంతం. అయితే నేను గమనించిన మీద నాకు అర్థమైంది ఒకటేనండి, మొట్టమొదటిది మనిషిలో సహజంగా ఉండేటువంటి ఈర్ష్యాద్వేషాలే దీనికి కారణం. అంటే నేను గమనించినంత వరకు ఈ రోజున సాయిబాబా అంటే యావత్
ప్రపంచం అంతా కూడా జేజేలు పలుకుతా ఉన్నది. ఎందుకంటే ఆయన యొక్క అఖండమైనటువంటి శక్తి ఆయనది. ఎవరు అడిగినా కూడా కాదనకుండా వాళ్ళందరి కోరికలు తీరుతున్నాయి అనేది కోటాను కోట్ల భక్తుల యొక్క అనుభవం కాదనలేంది, ఒకళ్ళిద్దరు కాదు. మరి ఇంచుమించుగా తిరుపతి వెంకటేశ్వర, మన కలియుగ వైకుంఠ దైవం తిరుపతి వెంకటేశ్వర, అవును. నెక్స్ట్ ఎవరండి అంటే సాయిబాబా కనిపిస్తూ ఉన్నారు. ఏమండి? అయితే ఆయన వేషధారణ, ఒక మహాత్ముని అర్థం చేసుకోవడం కష్టం అండి. మనం మన పిల్లల్ని అర్థం చేసుకోలేం, మన చుట్టుపక్కల స్నేహితులను అర్థం చేసుకోలేం. ఒక మహాత్ముని యొక్క చర్యలు, వారి భాష, వారి యొక్క రూపం అర్థం చేసుకోవడానికి ఉపాసన కావాలి. అంటే వారి హృదయాన్ని అర్థం చేసుకోవాలంటే నీ హృదయంలో వారి హృదయంలో ఉంటే తప్ప ఆ మహాత్ముడి నుంచి చెప్పడం కష్టం. సహజంగా ఉండేటువంటి ఈర్ష్యాద్వేషాలతో ఈయన చూస్తేనేమో ఇట్లా ఉన్నారు, అది అర్థం కాక అజ్ఞానంతో, ఒకటి 2 ఈర్ష్యాద్వేషాల వల్ల అయ్యో ఇదేదో మన మతానికి ఏదైనా ప్రమాదం జరుగుతున్నటువంటి అపోహతో చేత, భయం చేత చేస్తున్నటువంటి అజ్ఞాన చర్య తప్ప, నేను బాగా దగ్గరుండి గమనించిన వాడిని. ఆ ప్రశ్నలన్నీ కూడా సమాధానాలు చెప్పి చివరికి షిరిడి నుంచి CEO గారు వస్తే వారితో కూర్చొని మాట్లాడి వాళ్ళకి ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందో ఆ పాయింట్స్ అన్ని కూడా వాళ్ళతో చర్చ చేసి దాన్ని విపులంగా కూడా చేర్చాను. అతి కొద్ది కాలంలో మీకు తెలుగులో కూడా దాంతో వస్తుంది, ఆ సందేహాలు కూడా ఉండవు. అట్లా మనం అనేక మందికి చెప్పడానికి ప్రయత్నం చేసాం, వాళ్ళకి ఎక్కడెక్కడ కన్ఫ్యూజన్ ఉందో అని కూడా. అయితే నాకు ఇంకోటి అర్థమైందండి, తెలియక చెప్పేవాడికి చెప్తే అర్థం చేసుకోవాలి. అవును, అలా అనిపించాల. వీళ్ళు కేవలం కావాలని ద్వేషంతో ఊరికే అక్కడ వాళ్ళు చెప్పేదానికి ఎటువంటి సబ్స్టాన్షియల్ ప్రూఫ్ అనేది ఏం లేదండి. అవును, వీళ్ళు చేసే ప్రచారాలకు కూడా ఈ రోజున ఆశ్చర్యం వేస్తుంది. సాయిబాబా భౌతిక దేహంతో ఉండంగా ఆనాడున దాసగణ మహారాజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి అసలు సాయిబాబా ఎక్కడ వాడని కనుక్కోవడానికి 3 సంవత్సరాలు స్పెండ్ చేశాడండి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అతని వల్ల కాల. ఇది కాక కపర్దే అనే భక్తులు వచ్చిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్కి డౌట్ వచ్చింది, అసలు ఈయన ఎవరు? కపర్దే చాలా పెద్దవాడు, బాలగంగాధర్ తిలక్ రైట్ హ్యాండ్, అతను ఆ నిఘా ఉంది తిలక్ మీద. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ యాక్టివేట్ అయ్యి అసలు ఈయన ఎవరు, ఈయన దగ్గరికి రాజకీయ నాయకులు ఎందుకు వస్తున్నారు, ఈయన గురించి ఏంటి, ఫుల్ ఎంక్వైరీ. బ్రిటిష్ వాళ్ళ ఎంక్వైరీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందండి, చాలా గట్టిగా ఉంటుంది వాళ్ళ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు ఎంక్వైరీ వేశారు. వాళ్ళు మొత్తం చూసి ఆ ఎంక్వైరీ వేసిన మనిషి ఒకటి చెప్పాడు ఏంటంటే, సాయిబాబా గురించి నాకు తెలిసింది 2 అంశాలు మీకు రిపోర్ట్లో ఇస్తున్నా అని చెప్పి, సాయిబాబా మొదటిది ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టేశారు. ఆయన స్త్రీని ధనాన్ని జయించినటువంటి మహాత్ముడు ఆయన. అంతకు తప్ప నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ కోటాను కోట్ల మంది సాయిబాబా పాదాక్రాంతం అవుతున్నారు. ఎవరండి వాళ్ళంతా? అవును, మహా దీక్షితులు, మహాపండితులు, మేధావులు, జడ్జెస్, మ్యాజిస్ట్రేట్స్, బాగా చదువుకున్న వాళ్ళంతా కూడా. కాబట్టి ఇంతకు మించి అంటే ఆ రోజున బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి తెలియదు ఆయన ఎక్కడి నుంచో. ఇంతకన్నా మించి సాయిబాబాని మొట్టమొదటి నుంచి ప్రేమగా వెతికి అన్నం పెట్టిన తల్లి బైజామాయి. ఆమె చాలాసార్లు అడిగింది సాయిబాబాని, బాబా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? తమ్ముడిని పిలిచేది. అంటే బాబా ఒకే మాట చెప్పారు, మై బహుత్ దూర్ సే ఆయా. ఎవరికి అర్థం అవుతుందండి? కాబట్టి ఒకటి ఈర్ష్యాద్వేషం, 2 అజ్ఞానం, తెలియనితనం తప్ప నాకైతే ఇంకొక కారణం అయితే కనిపించట్లేదు బాబాని అపార్థం చేసుకోవడానికి. అంటే ఇప్పుడు ఇవాళ దురదృష్టం ఏమైపోయిందంటే మా దేవుడు మీ దేవుడు అని ఒక విభజన వచ్చేసింది. మరి మనసులో దేవుడు కొలువై స్థిరంగా ఉన్నప్పుడు మా దేవుడు మీ దేవుడు అనే ఒక భావన ఎందుకు కలగాలి? రెండోది సబ్కా మాలిక్ ఏక్ హై అంటే అసలు ఈ సృష్టిని మనందరికీ ఇలా సృష్టించిన సృష్టికర్త ఒక్కడే అని చెప్పడమే కానీ అంటే ఏ రూపంలో కొలుచుకోవద్దని ఎక్కడా కాదు. సో బాబావారి మహిమల గురించి చెప్పుకుందాం గురుగారి వాళ్ళ. ఎందుకంటే బాబావారి మహిమలు వింటే అర్థమవుతుంది నిజంగా ఆయన కలరా లాంటి ఒక దారుణమైన వ్యాధిని ఆయన ఏ విధంగా ఆ రోజుల్లో పూర్తిగా క్యూర్ చేశారని, వీటితో పాటు వ్యక్తిగతంగా భక్తులకు కలిగిన అనుభవాలు కూడా మనకేం తెలుసండి? తప్పకుండా మీరు అన్నట్లుగా కలరా మహమ్మారిని పారద్రోలటానికి 1910వ సంవత్సరంలో ఈ సాయి సచ్చరిత్ర రచయిత అన్నాసాహెబ్ దాబోల్కర్ ప్రత్యక్షంగా చూసి ఆయన మొదటి అధ్యాయంలోనే ఈ యొక్క లీలని ఆయన ఉదాహరించడం జరిగింది. అది ఒక మామూలుగా సామాన్యమైనటువంటి లీల. ఏమిటి? బాబా తిరగలిలో గోధుమలు విసిరారు, ఆ గోధుమ పిండి తీసుకెళ్ళి చల్లారు. ఇక్కడ ఈ అంశాన్నే మనం మాట్లాడుకుంటే ఆ వచ్చినటువంటి మహిళలు బాబా మీరు ఏదో చేస్తున్నారు, మేము సహాయం చేస్తున్నాం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి, బాబాకు పిల్లలు లేరు, ఆయన ఏం వాడుకోడు అని వాడు తీసుకోవాలన్నారు. బాబా ఏమన్నారు అప్పుడు, ఏమి మీరు ఈ పిండిని లూటీ చేయుచున్నారా, మీ దగ్గర పిండి నేను ఏమైనా తీసుకున్నానా అంటే బాబా చెప్పిన మీనింగ్ ఏంటంటే మీది కాని మీరు ఆశపడద్దు, ఇది మీది కాదు మీరు ఆశపడుతున్నారు, అయినా మీరు తీసుకోవాలనేటువంటి భావన మీకు కలిగింది అంటే అది పాపం. ఇప్పుడు పాపాన్ని ఆయన పరిహారంగా ఏం చేశారు, సేవ చేయమన్నారు. ఏమని? అదే పిండిని తీసుకెళ్ళి ఊరి పెళ్లిమాటలో చల్లారు, కలరా పోయింది. ఇంతే కదా లీల. అయితే ఇక్కడ ఒక గొప్ప అంతరార్థం ఉంది.
మనం వాస్తవానికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా పదార్థాన్ని చూస్తాం, యథార్థాన్ని చూడం. ఇక్కడ బాబా వారు ఒక సంకల్పం చేశారు. అది కేవలం సామాన్యులకి కనపడుతున్నది ఏమిటి, ఒక పిండిలాగా కనపడుతుంది. కానీ బాబా వారి సంకల్పంతో ఆ కలరా మహమ్మారి వెళ్ళిపోయింది. అంటే ఎక్కడైతే ఒక సాధువు, ఒక సత్పురుషుడు, ఒక ఋషి, ఒక సాధకుడు ఉంటాడో తను ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా తన యొక్క సాధన ద్వారా అక్కడ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాడు. తానున్నాడు ఆ గ్రామంలో, వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళకి ఏమీ కాకూడదు, ఆయన మనసులో ఉంది, ఈ గ్రామంలో కలరా ఇబ్బంది పెట్టబోతోంది అనుకున్నారు. ఆయన దాన్ని పరిగ్రహింప చేయడానికి ఏం చేశారు, ఆయన కలరా ఆ గోధుమ పిండిని ఆయన మందులాగా వాడాడు. ఆ కలరా మహమ్మారికి ఆహారంగా ఈ యొక్క గోధుమ పిండిని సమర్పించి ఉపశాంతి చేశారు ఆయన. చూసారు ఎంత ఎంత గొప్ప లీల చూడండి. అది చూసి ఏమైంది, ఈ అన్నాసాహెబ్ దాబోల్కర్కి బాబా లీలలు ఇలా ఉన్నాయి కాబట్టి నేను బాబా సామాన్యుడు అనుకుంటున్నారు వీళ్ళు, బాబా గురించి ప్రచారం చేయాలి అని పుస్తకం రాయాలి అనేటువంటి ఆలోచన కల్పించింది. ఎంత గొప్ప లీలండి, ఎంత గొప్ప అంటే ఒక గురువు సంకల్పిస్తే. అందుకనే ప్రతి ఇంటికి ప్రతి మనిషికి డాక్టర్ ఎంత అవసరం, గురువు అంత అవసరం. ఈ గురువు అనేటువంటి వాడు ఒక గైడ్గా ఉపయోగపడతాడు. అందుకనే మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా కావాలనుకో గురువుని అడుగుతాం. బాబా దగ్గరికి వెళ్ళి ఏదైనా సలహా అడిగితే ఆయన వెళ్ళటం వరకే మనకు ఉండేది, షిరిడి వెళ్ళటం వరకే మన ఆలోచన. వెళ్ళమంటే వెళ్ళాలి, లేదంటే వద్దంటే ఉండిపోవాలి అక్కడ, అంతే. బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉండమంటే ఉండిపోవాలి. అండ్ వారు సంకల్పించుకుంటేనే భక్తులు వెళ్తారు. అప్పుడు ఆ రోజుల్లో అడిగేవారు, వెళ్ళిన తర్వాత షిరిడిలో బాబా వెళ్ళమంటావా అంటే లేదు, ఉండు, నువ్వు 2 రోజులు ఆగిన తర్వాత వెళ్ళు. కానీ దుమాల్ అనేటువంటి ఒక భక్తుడు, మీరు లీల అన్నారు కాబట్టి, దుమాల్ అనేటువంటి భక్తుడు కోర్టు కేసు ఉంటుంది, బాబాకి నమస్కారం చేసుకుని బాబా ఆశీర్వాదం తీసుకుని వెళదామని వస్తాడు. వస్తే వెళ్ళొద్దు అంటాడు. ఆ కోర్టు ఆ కేసు వాయిదా పడుతుంది. ఆ రోజు జడ్జి గారు రారు. తర్వాత ఆ కేసులో దుమాలే గెలుస్తాడు. అంటే ఇలా మనం చెప్పుకుంటే, లీలలు చెప్పుకుంటే, మన మైనంపాటి ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ రోజున వచ్చినటువంటి వాళ్ళు జడ్జెస్ కానివ్వండి, మీరు ఉదాహరణ తీసుకుంటే బాబా మొదట్లో షిరిడిలో 3 వాడాలు ఉండేవి, దీక్షిత్ వాడ, సాటేవాడ, బూటివాడ. ఇవాళ మనం చూస్తున్నటువంటి బూటివాడ అనేది కట్టించినప్పుడు బాబా గారు ఒక మురళీధరుని మందిరం కట్టించడానికి మనం అందరం కూడా ఉండి అక్కడ ఆడుకుందాం అని చెప్పారు బాబా. అలా మురళీధరుని మందిరం కట్టించమని బూటికి చెప్పాడు. ఎందుకంటే బూటి సద్బ్రాహ్మణుడు. మీరు అక్కడ 3 తీసుకుంటే, సాటేని తీసుకోండి, లేకపోతే దీక్షిత్ని తీసుకోండి, బూటిని తీసుకోండి, ఆ రోజుల్లో చాలా సనాతనమైనటువంటి ఆచారాలు పాటించేటువంటి బ్రాహ్మణోత్తములు, ఋగ్వేదం చదివినటువంటి పండితులు. అలాంటి పండితులు కూడా బాబాని పరబ్రహ్మ స్వరూపంగా భావించి బాబాని ఆరాధించారు. బాబా ఎప్పుడు కూడా ఎక్కడా ప్రచారం చేసుకోలేదు, నాకు ప్రచారం చేయండి అనలేదు. బాబా దగ్గరికే వెతుక్కుంటూ అనేక మంది వచ్చారు భక్తులు. అలా బాబా దగ్గరికి వచ్చి వాళ్ళు స్వానుభవంతో, మీరు అన్నట్లుగా భక్తులు అనేది ఎప్పుడవుతారు అంటే వాళ్ళకు ఒక అనుభవం కలిగినప్పుడు. అవును, ఎందుకంటే మరి మన అన్నట్టు ఇంట్లో ఒక పద్ధతి ఆచారం అలవాటు అయిన వారు కొందరైతే, భక్తులైన వాళ్ళు కొంతమంది అయితే, స్వతహాగా వాళ్ళకి స్వానుభవంతో అయిన వాళ్ళు కొంతమంది. ఖచ్చితంగా. ఉదాహరణకి మన ధనంజయ్ గారు, మీరు వివరించాలి మీ అనుభవం ఏమిటి బాబా వారితో. అంటే ఒక ఆలయం కట్టించినంత గొప్ప భక్తి మీది కాబట్టి, మొన్న ఈ వివాదాలకు అతీతంగా కూడా గురు పౌర్ణమికి చాలామంది బాబా ఆలయానికి వచ్చారు, డబుల్ అయిపోయారు ఈసారి అని చెప్పి వింటున్నాం. అది దానికి కారణం ఏంటండి? సాయిరామ్, గురు పౌర్ణమి నిజంగా కూడా మొన్నటి గురు పౌర్ణమి రోజు గురువారం వచ్చింది కాబట్టి బాబా అందరికీ ఎలా ఉంటాడంటే చిన్నపిల్లలకు ఒక ఫ్రెండ్ లాగా, గురువుగా, భగవంతుడిగా ఎవరికి ఎలా అవసరమైతే అలా కనిపిస్తూ ఆశీర్వదిస్తూ ముందుకెళ్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు గురు పౌర్ణమి అంటే ఏ ఆలయాల్లో కూడా చెయ్యరు. గురు పౌర్ణమి అంటే బాబా ఆలయం, బాబా ఆలయం అంటే గురువు అనే భావనతో ప్రతి భక్తుడు ఈ సంవత్సరం లక్షలాది భక్తులు వచ్చి ఆయనకు నమస్కరించుకొని అక్కడ బాబా ప్రసాదం తీసుకొని వెళ్ళారు. ముఖ్యంగా బాబా ఆలయాలు ఇలా ప్రతి ఒక్క భక్తుడిని ఆశీర్వదిస్తున్నందుకు, భక్తులు నమ్ముకున్న భక్తులను ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు భక్తులు బాగా ఆలయాలకు వస్తున్నారు. ముఖ్యంగా ఏ ఆలయంలో జరగని అన్నదానాలు, హెల్త్ క్యాంపులు, సమాజ సేవలు బాబా ఆలయాల్లో జరుగుతున్నాయి. ఈ బాబా ఆలయాలకు రద్దీ పెరగడంతో కొంతమందికి దిష్టి అంటే ఈ ఏమంటారు, ఓర్వలేని తనంతో ఇలా కొంచెం దుష్ప్రచారం చేస్తూ, ఎందుకంటే ఇది కుల మతాలకు అనేది పక్కకు పెడితే ఏ మతం అనేది లేకుండా అందరూ ఆయన పాదాల దగ్గర నమస్కరించుకునే అంత అవకాశం బాబా ఇస్తున్నాడు. అవును,
మెయిన్ అది. కోటాను కోట్ల మంది భక్తుల మనస్సులను ఎవరు కూడా చెడిపేయలేరు. జస్ట్ ఈ దుష్ప్రచారం చేసేది 1% కాదు కదా, 0.001%. కాకపోతే ఈరోజు సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా అంటే ఒకటి ఉంటే 100 రెట్లు ప్రచారం అవుతుంది కాబట్టి అలా ప్రచారం అవుతుంది తప్ప బాబాకు సంబంధించిన ఇప్పుడు దుష్ప్రచారం అంతా కూడా ఫేక్. ఈ మధ్యకాలంలోనే మనం హైదరాబాద్లో చక్కగా సుమారు తెలంగాణలో ఉన్న 250 ఆలయ నిర్వాహకులు వచ్చారు. చక్కగా వేదికను చూసి, అలాగే సిడి సంస్థ నుంచి CEO కూడా వచ్చేసేసి వీళ్ళు ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అన్నిటికీ కూడా సమాధానం చెప్పిపోయారు. అది నిజంగా గొప్పగా, అంటే బాబా వారి తత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు రాసిన పాటలు వింటే అర్థమవుతుందండి. గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి, గుప్త సత్యమునే గురుతు చేసే సాయి, చీమలో బ్రహ్మలో జీవరాశులలో దేవుడి కలడని తెలియజేసే సాయి. ఇంతకన్నా గొప్ప తత్వం ఉంటుందండి? అంతే కదా. సృష్టి అంతా ఒకటే అని చెప్పడం కంటే ఇటువంటి ఒక అసలు ఎవరి జోలికి పోని ఒక భక్త సమూహానికి ఇలాంటి ఒక సవాల్ వచ్చిందంటే ఇవాళ ఏం అర్థం చేసుకోవాలి ప్రసాద్ గారు? ఇందాక మనం మేడం, అనుకున్నట్టుగా ఇప్పుడు మీరు బాబా తత్వం గురించి చిన్న సాంగ్ పాడారు. భక్తులు బాబా మీద ఎలా ప్రేమతో ఉన్నారో ఒక 2 చరణాలు నేను కూడా పడతాను. పాడండి గురు. సాయిరామ్, భక్తులు ఎలా ఉన్నారయ్యా అంటే ఈరోజు బాబాను చూడకపోతే, ఒకరోజు చూడకపోతే ఒక ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా, మా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా. బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా, మా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా. అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా, అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా, నిన్ను అయ్యా నీ ఒక్కసారి పిలవాలయ్యా. బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా. ఇలా భక్తులు ఈ తపనతో ఏ కష్టం వచ్చినా బాబా నిన్ను ఒక్కసారి చూసి మా బాధలన్నీ నీకు చెప్పుకోవాలయ్యా, తీర్చేవాడి నువ్వే, తీరుస్తున్నావు నువ్వే అనే భావనతో ఈరోజు కోటాను కోట్ల మంది నమ్మకంతో అది ఆలయాలకు వచ్చి ఆయన ఆశీస్సులు పొందుతున్నారు. ఇది సత్యం. ఉదాహరణకు చింతపల్లి సాయి సన్నిధి చూసుకుంటే హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే దారిలో ఒక గొప్ప ఆలయాన్ని బాబాగారు నిర్మించుకొని చక్కటి నిర్వహణ చేస్తూ లక్షలాది మంది భక్తులను అక్కడ పిలుచుకొని చింతపల్లిలో కూర్చొని చింతలన్నీ తీరుస్తున్నాడు. ఇది నేను గత 20 సంవత్సరాల నుంచి ఆయనకు ఒక సేవకుడిగా, ఒక చైర్మన్గా సేవలు అందించే భాగ్యాన్ని నాకు ఆయన ఇచ్చినందుకు మళ్ళీ ఇంకొకసారి ఆయనకు పాదాలకు నమస్కరిస్తున్నాను. చాలా గొప్ప మాట అండి. ప్రసాద్ గారు, మీరేమంటారంటే ఇలాంటి ఒకసారి విమర్శలను తిప్పికొట్టడం అంత సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఒక మోతాదుకు మించి. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, ఏదైనా అబద్ధాలు తప్పకుండా 10 సార్లు చెప్తే అది నిజమైన భ్రమపడతాం. ఇప్పుడు మనకి సమాజంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి దానికి. మనం పాతకాలంలో ఉప్పుతో పళ్ళు తోముకునేవాడు. తర్వాత మన బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి చిచ్చి ఈ ఉప్పుతో తోముకోవడం ఏంటి ఏంటంటే పేస్ట్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ పేస్ట్లో ఉప్పు ఉందా? ప్రమాదం ఏంటంటేనండి, భావి తరాలకి మనం సత్యాన్ని అందించవలసిన బాధ్యత ప్రస్తుత తరం మీద ఉంటుంది. ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే విషయం తెలుసో వాళ్ళ బాధ్యత అండి. దాన్ని వదిలేస్తే తప్పు అవుతుంది. అవును. అయితే మూర్ఖుల మనసు ఎవరు రంజింపజేయలేరు, వాళ్ళ గురించి ఎవరికి అక్కర్లేదు. అయితే మనం ఏంటంటే అసలు వాస్తవం ఏంటి తెలియని వాళ్ళు ఉన్నారండి. పాపం అమాయకంగా నిత్య జీవితంలో పరిగెడుతున్న వాళ్ళకి ఏది చెప్పినా వింటారు పాపం, వాళ్ళకి సమయం ఏమి ఉండదు. అయితే మనం వాస్తవం ఏమై ఉన్నది అని చెప్పాల్సిన బాధ్యత ఆ సాయి భక్త లోకం మీద ఖచ్చితంగా ఉంది. దానికి తగినట్టుగా మనం వాళ్ళకున్నటువంటి ఆ డౌట్స్ జెన్యూన్గా ఏదన్నా తెలియకపోవడం తప్పు కాదండి, తెలుసుకోకపోవడం తప్పు, చెప్పినా వినకపోవడం మూర్ఖత్వం. కరెక్ట్. అట్లా మనం ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పడం జరిగిందండి. ఒక్క మాట నిన్న అసలు అక్కర్లేదు. ఇంతవరకు చరిత్రలో ఎక్కడా కూడా జరగని ఒకే ఒక సందర్భం అనేది సాయిబాబా విషయంలో జరిగింది. ఆ ఒక్క విషయం సాయిబాబా పరమాత్మ స్వరూపం అని చెప్పడం చాలండి. ఏమిటంటే, ఒక సందర్భంలో సాయిబాబా
3 రోజులు 72 గంటలు సమాధి జరిగిందండి. ఎక్కడ జరగలేదు ఇంతవరకు, మాకు ఎక్కడ రికార్డెడ్ లేదు అసలు. ఒక్క సాయి సచ్చరిత్రలోనే సాయిబాబా విషయంలోనే డాక్టర్స్ మరణించారని డిక్లేర్ చేసిన తర్వాత మహల్సాపతికి చెప్తారు సాయిబాబా, మహల్సా నేను భగవంతుని ఆజ్ఞ మీద వెళ్తున్నాను, నా గురించి 72 గంటలు వెయిట్ చేయి, రాకపోయినట్టయితే అప్పుడు చేయవలసింది చేయండి, కానీ నేను రావడానికి అవకాశం ఉంది. 72 గంటలు టైం పెట్టారండి ఆయన. మరి ఎట్లా ఉంటుందని ఈయనకి చెప్పారు, కానీ ఊళ్ళో వాళ్ళకి అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడున్న వాళ్ళు కూడా కొంతమంది అప్పుడు ఉండొచ్చు. వాళ్ళందరూ వచ్చేసా బాబా ఇదయ్యారు, అప్పట్లో ప్లేగ్ ఇంకా ఎక్కువ ఉంది, నువ్వు ఇక్కడ డెడ్ బాడీని పెట్టుకొని కూర్చుంటే ఎట్లా, కార్యక్రమం చేయాలంటే మహల్సాపతి అడ్డుపడతాండి, నా ప్రాణాన్ని తీసేయండి, 72 గంటల్లో సాయిబాబా వస్తా అని చెప్పారు, రాకపోతే అప్పుడు మీకేం కావాలో చేయండి అన్నారు. బాబా 72 గంటల తర్వాత మరలా వచ్చి సుమారుగా 30 సంవత్సరాలు పైబడి ఈ భూమి మీద ఆయన జగన్నాటక సూత్రధారి అయి నడయాడి కోట్ల మంది భక్తుల్ని ఆశీర్వదించిన పరమాత్మ స్వరూపం. ఇంతకన్నా అసలు ఏం కావాలండి? ఇన్ని డిస్కషన్లు ఏమీ అక్కర్లా. అట్లా చేసినటువంటి మరొక మహాత్ముడి పేరు చెప్పండి చాలు. అంటే నేను కంపేర్ చేయట్లేదు, బాబా యొక్క మహాత్యం తెలుసుకోవడానికి ఎన్ని కావాలండి? అంటే నిజంగా దేవుడి మహత్యాన్ని తెలుసుకుని మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర ఇది. ఇదేమి వేల సంవత్సరాల క్రితం జరిగింది కాదు. బాబా ఉన్నప్పుడు చూసిన వాళ్ళు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు, మొన్న దాకా ఉన్నారు. అది కాబట్టి ఇది అద్భుతమైన ఘట్టం సాయి సచరిత్రలో 72 గంటల సమాధి. మనం ఎంతసేపు పరిమితమైన కుల మతాలతో పెట్టుకుని ఒక్క విషయం చెప్తానండి, సాయిబాబా తత్వం భక్తులకు కాదండి, ప్రపంచానికి తలమానికం. ఎందుకో చెప్పమంటారా? ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా యుద్ధకాండ చూడండి, ఎన్ని భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. సాయిబాబా తత్వం ప్రేమతత్వం అండి. సాయిబాబా మార్గం సత్య మార్గం. సాయిబాబా మతం అని అడుగుతున్నారే, సాయిబాబా మతం మానవత్వం. అవును, ఏమండి? ఈ ధర్మాన్ని మనం గనక ఆచరణలో తీసుకురాకపోతే ఈ యుద్ధాల కాలంలో మనం మనుగడకే చాలా ప్రమాదం అండి. అవును, సాయిబాబా తత్వం ఇప్పుడు మానవ జాతికి అత్యవసరం. గొప్పగా చెప్పారండి కాదండి, ఇప్పుడు దాన్ని వదిలిపెడితే మనం ఏమైపోతాం? అవును, ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆ నాయకులు వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రపంచ దేశాలతో ఒక ఐకమత్యాన్ని పెట్టుకుంటా ఉన్నారు. అదే బాబా చెప్పింది. దేశం మధ్య భేదం పోయి మనిషి మధ్య మనకి ప్రేమతత్వం కావాలి అని చెప్పినటువంటి మహనీయుడు ఈ కలియుగ పురుషుడు సాయిబాబా. ఆయన యొక్క ఆచరణ మానవ జాతికి ఆనందాన్ని, శాంతిని, ప్రశాంతతని అందిస్తుంది. చాలా గొప్పగా చెప్పారు ప్రసాద్ గారు. మీకు ఎంత అంటే మనసా వాచా కర్మణ మీరు ఎంత బాబావారి తత్వంలో లీనమైపోయి ఉంటే ఆయన అనుగ్రహం అమ్మ. నిజంగా, ఎందుకంటే అంత మనసులోంచి చెప్పారు, మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఒక్క విషయం చెప్తాను తల్లి, నేను అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్. నేను ఇండియా వచ్చింది రెండే 2 కారణాలు. ఒకటి నా తల్లి, ఒకటి సాయిబాబా. అదర్వైజ్ నాకు ఏం బిజినెస్ లేదు ఇండియాలో. కాబట్టి ఈ జీవిస్తున్నదే ఆయన యొక్క కృపా విశేషం చేత. ఏ మాత్రం తెలియటం పెద్ద ఆశ్చర్యం ఉందండి. సో మొత్తానికి సాయి శ్రీనివాస్ గారు అయితే బాబావారి గురించి మంచి మాటలు చెప్పుకున్నాం. భక్తులకి అంటే బాబావారిని ప్రసన్నం చేసుకోవాలంటే, ఆ తత్వంలోకి వెళ్ళాలంటే భక్తులు అలవర్చుకోవాల్సిన సుగుణాలు ఏమిటి చెప్పండి? ఇక్కడ ప్రతి మనిషికి, అతను భక్తుడు కాకపోయినా కూడా ప్రతి మనిషికి కూడా ఒక గైడ్ అవసరం. ఇంకొంచెం ఆ స్థాయికి వచ్చిన తర్వాత, పరిపక్వత వచ్చిన తర్వాత నాకు ఎవరో ఒక గురువు కావాలి అని వస్తాడు. గురువు దగ్గరికి వచ్చిన తర్వాత దైవం వెతుకుతాడు, దైవం దగ్గరికి చేరుకుంటాడు. అంటే ముందు గైడ్తో తన ప్రయాణం ప్రారంభమవుతుంది, తర్వాత గురువు దగ్గరికి వస్తాడు, గురువు తర్వాత ఆధ్యాత్మికంగా దైవం దగ్గరికి వస్తాడు. ఈ 3 అలవాటు పడాలంటే బాబా తత్వంలో ఉన్నది. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా సచ్చరిత్ర, బాబాని చూడగానే దేవాలయంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు, అసలు భక్తి కావాలంటేనే ఫస్ట్ మొదటిది భక్తి ఏర్పడటానికి వంశపారంపర్య భక్తి అని ఉంటుంది. అంటే మన ఇంట్లోనే అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు భక్తులు ఏర్పాటు చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రేరణ భక్తి అని ఉంటుంది. మీరు బాబా దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ప్రేరణ భక్తిలో వచ్చేస్తారు. ఎవరో ఒకరికి లీల జరుగుతుంది. బాబా అంటాడు, నా భక్తుడిని పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్టుగా నా దగ్గర లాక్కుంటానంటాడు. ఇప్పుడు నేను ఎలా ఇంకొకరిని చూసి ప్రేరణగా వచ్చానో అలా ప్రేరణ భక్తులాగా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా తత్వాన్ని మనం అన్వయించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏంటంటే ఒక సమాజంలో మనం ఏ పాత్రలో ఉన్నా, అంటే ఒక తండ్రిగా ఉంటే తండ్రి ఎలా ఉండాలో బాబా నేర్పించారు, భర్త ఎలా ఉండాలో బాబా నేర్పించారు. అంటే ఒక కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఆత్మీయత, ప్రేమానురాగాలు, సేవాభావము, ఆ అంకిత భావం, జన్మ సార్థకత. అది బాబావారు ఆయన చేసిన ప్రతి చర్య కూడా చూస్తే నిష్కామ సేవాకర్మ కనపడుతుంది మనకి. ఆయన ఏమి ఆశించి చేయలేదు. ఫస్ట్ బాబా తాను పరిచయం చేసుకోవడానికి ఏం చేశారు?
ఉచితంగా వైద్యం చేస్తూ ఒక వైద్యుడిగా పరిచయం అయ్యారు. ఫస్ట్ బాబా షిరిడిలో వచ్చినప్పుడు వైద్యుడిగా పరిచయం అయ్యాడు. ఎవరో ఒక భక్తుడు ఖండోబా దేవాలయంలో పనిచేసేటువంటి ఒక పూజారి ఆయన్ని చూసి ఆ ఖండోబా దేవాలయంలో పనిచేసే పూజారి అతన్ని గుర్తు చేసి ఆవో సాయి అని పిలిచాడు. అంటే బాబా పేరు పెట్టింది ఎవరు? సాయి. భక్తుడు. బాబా సచ్చరిత్రలో ఒక చోట రికార్డెడ్ స్టేట్మెంట్ దొరుకుతుంది. మీ పేరు ఏమిటంటే వీళ్ళందరూ నన్ను సాయిబాబా అంటారు. నీ కులం ఏంటంటే నా కులము భగవంతుని కులం అంటాడు బాబా. నీ వయసు ఎంత అంటే లక్షల సంవత్సరాలు అంటారు బాబా. ఇప్పుడు ఇతనికి నువ్వేమైనా ఇచ్చావంటే అందరికీ ఇచ్చేది నేనే అంటాడు. మనకి వేదం కూడా ఏంది? బ్రహ్మవిత్ బ్రహ్మైత్ భవతే, అంటే ఎవరైతే బ్రహ్మాన్ని మనం కొలుస్తున్నామో వాడే బ్రహ్మమై ఉన్నాడు. అదే బాబా చేసింది. ఆయన నిరంతరము కూడా ఆ పరబ్రహ్మాన్ని కొలుస్తూ ఉన్నాడు. ఆయన చెప్పింది అదే, సబ్కా మాలికి ఏకే అన్నారు. ఇందాక మీరు అన్నట్లుగా అందరికీ భగవంతుడే కదా, సృష్టికర్తే కదా. నేను సృష్టికర్త యొక్క సేవకుడిని అన్నాడు ఆయన. ఆయన భగవంతుడు సేవకుడిని అని చెప్పాడు. నేను భగవంతుని అని చెప్పలేదు. మనం పూజ చేస్తున్నాం, మనం ఆరాధిస్తున్నాం. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే వేరే వాళ్ళు బాబాని ఇంకొక రకంగా చూస్తున్నారు. బాబాని మీరు గైడ్గా చూడండి, గైడ్ కనపడతాడు. గురువుగా చూడండి, గురువు కనపడతాడు. తండ్రిగా దైవంగా చూడండి, దైవంగా. ఎంతో మందికి బాబా భక్తులకి ఇవాళ సుమారుగా ఒక లెక్క ప్రకారం చూస్తే సాయి సచ్చరిత్ర ఇప్పటి వరకు 2 కోట్ల గ్రంథాలు అచ్చు వేయించి షిరిడి సంస్థానం వాళ్ళు రిలీజ్ చేశారు. ఒక గ్రంథం అంతమంది చేరువైందంటే అది చిన్న విషయం అండి, చెప్పండి ఒక్కసారి. ఇవాళ ప్రతిరోజు బాబా గారి హారతి 50 లక్షల మంది అనుసరిస్తున్నారండి బాబా గారి హారతి. బాబా గారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి బాబా భక్తులు చేస్తున్నటువంటి సులభమైనటువంటి మార్గం వాళ్ళ ఇంట్లో ఉండి పారాయణ చేయటం, చక్కగా హారతిలో పాల్గొనటం, తర్వాత షిరిడి వెళ్ళటం, తర్వాత బాబా పేరు మీద అన్నదానం చేయటం. బాబా సేవకులు ఎవరు కానీ, బాబా భక్తులు కానీ ఏ మతం వాళ్ళని విమర్శించట్లేదండి, ఎవరిని విమర్శించట్లేదండి. వాళ్ళు బాబా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు బాబాని తాకి బాబా పాదాల మీద తల ఉంచి అయ్యా నన్ను కాపాడని వాళ్ళు స్వానుభవంతో బాబాని ఒక దేవుడు అనుకుంటున్నారు. ఆయన పాదాలను ఆశ్రయిస్తే మాకున్న సమస్యలు పరిహరిస్తారు అనుకుంటున్నారు. ఇట్లా అనుకుని వాళ్ళ యొక్క స్వానుభవంతో బాబా భక్తులుగా మారుతున్నారు తప్ప ఏదో ఒక ప్రచారం వల్ల ఇన్ని కోట్ల మంది ఎలా అవుతారు భక్తులు? పోనీ బాబా దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళు ఏమైనా చదువు లేని వాళ్ళ, ఎవరన్నా తీసుకొని వస్తున్నారా, ఎవరన్నా కావాలని ప్రచారం చేస్తున్నారా, పోనీ ఎవరన్నా విమర్శిస్తున్నారా? వాళ్ళంతటా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా బాబా భక్తులు కోటాను కోట్ల మంది ఈ రోజున ప్రభావితమై, అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇలా బాబాని ఆరాధిస్తూ ఉంటే ఈ బాబాని విమర్శించేటువంటి వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. బాబావారి భక్తులు రాసిన పాటలోనే పరుల దూషించుట పాపకర్మమని, తన తప్పులు ఎరుగుట ధర్మ సూక్ష్మమని, అరుదైన పుణ్యమున నరజన్మ దొరకునని, సాయినాథుని కొలువ సార్థకత కలుగునని. సాయినాథుని కొలవడం అంటేనే ఇలాంటి గుణగణాలని అలవర్చుకోవడం, నమ్రత, శ్రద్ధ, సబూరి, ప్రేమ, మానవాళి పట్ల ఒక విధమైన అంకిత భావం, సేవ, ఇవన్నీ పక్కన పెట్టి విమర్శించే వాళ్ళకి నిజంగా వాళ్ళ కర్మలకి వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళకి ఆత్మజ్ఞానం ఏమాత్రం ఉన్నా కూడా కొద్దో గొప్ప వాళ్ళకి భగవంతుడి పట్ల ఏదో భక్తి ఉందని ఆశిద్దాం. అలా ఉండుంటే గనక ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. కానీ నిజంగా అసలు ఎంత మనసు నిండిపోయిందంటే, చివరిగా ఒక మాట అడుగుతాను, పెద్దలందరూ చెప్పాలి. బాబావారు సంకల్పించుకుంటేనే మనం ఆయన గుడికి వెళ్తామని అంటారు, నిజమే అండి ఇది? ఒక రకంగా నిజమండి. ఇంకొకసారి దీనికి సాయిబాబాని సమాధానం చెప్పారు. ఒరే అట్లా మీరు ఎగ్గొట్టారు, నేను ఎప్పుడు పిలుస్తుంటా, మీరే సిద్ధంగా ఉండరు అని చెప్తారు. అంటే మనం ఏం చెప్తామంటే ఆ మాట చెప్పి మన పనుల్లో మనం కాలక్షేపం, ఈ ప్రమాదం కూడా ఉంది. వాస్తవంగా భగవంతుని అనుగ్రహం లేకుండా మనం ఏం చేయలేమండి వాస్తవంగా. అంటే అట్లా బాబా చెప్తారనమాట, నేను ఎప్పుడు అందరిని పిలుస్తూ ఉంటాను, నా బిడ్డను చూసుకోవడం నాకు సంతోషం, కానీ మీ బిజీ. ఎందుకంటే నానాసాహెబ్ చందోర్కర్ చాలా పెద్ద భక్తుడు సాయిబాబాకి, 3 సార్లు పిలిపించారు సాయిబాబాని. సాయిబాబా పిలిపిస్తారు నానాని పిలవమని. నాన్న విసుక్కుంటాడు, నన్ను ఎందుకు నువ్వు అంటే ఎవరో మధ్యవర్తిని, నువ్వెందుకు సాయిబాబా తరఫున నన్ను పిలుస్తున్నావు అని. అప్పుడు వస్తాడు నాన్న చివరికి, ఎందుకు ఈయన పిలుస్తున్నాడని. అప్పుడు బాబాను చూసి చాలా ఆనందపడతాడు. అప్పుడు బాబా అంటారు, నాన్న నేను ఇన్నిసార్లు కౌలు పెడితేనే రాలేదు ఎందుకు అని అడుగుతారు. అంటే లేదు బాబా, నేను కాస్త పని ఒత్తిడిలో ఉండి రాలేకపోయానంటాడు. కాదు, నేను ఒక డిప్యూటీ తహసీల్దార్ని, ఆయన ఒక ఫకీరు, ఆయన పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళాలనేటువంటి భావం ఉండటం వల్ల నువ్వు రాలేదు. కానీ నీకన్నా గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు, నిన్ను ఎందుకు పిలుస్తున్నాను తెలుసా? నీకు నాకు జన్మజన్మల సంబంధం ఉండటం వల్ల నేను పిలిచాను నాన్న, ఈ విషయం నీకు తెలియని నాకు తెలుసు కాబట్టి నేను పిలిచానని చెప్తే అప్పుడు అంటాడు, తప్పైంది సాయిబాబా, ఇక్కడికి వచ్చి ఆనందం పొందిన తర్వాత నేనే పదే వస్తాను అని చెప్తారు. ఆ మాట కూడా వాస్తవం, బాబా అనుగ్రహం ఉండాలి, అందులో సందేహం లేదు. కానీ బాబా పిలిచినప్పుడు వెళ్ళటానికి మనం కూడా
కాస్త పని ఒత్తిడి తగ్గించుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది. మీ కళ్ళలో ఆర్ద్రత భక్తి చూస్తుంటే నిజంగా ఎంత అద్భుతమైన భావన కలుగుతుందండి, మనసు నిండిపోతోంది. బాబా గారు మన జీవితంలో పరిచయం అవ్వకముందు ఒకటమ్మా జీవితం, బాబా గారు పరిచయం అయిన తర్వాత మన జీవితం ఒకటి. నిజంగా గురువు అనేటువంటి వాడు మన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత గురువుతో అనుబంధం కొనసాగించాలి. అలా కొనసాగిస్తున్నప్పుడు ఖచ్చితంగా గురు మార్గాన్ని అనుసరిస్తాం. అందుకనే మన సనాతన ధర్మంలో గురు పాదుక పూజ అని పెట్టారు. పాదుకలకు పూజ చేయటం అభిషేకం కాదు, ఆ గురువు యొక్క మార్గాన్ని మనం అనుసరించాలి. అంటే ఆయన అడుగుజాడలో నడవాలి. అలా నడిస్తే బాబా భక్తులైనటువంటి వాళ్ళు ఈ రోజున సమాజంలో చేస్తున్నటువంటి సేవ, బాబా భక్తులు, మొన్న మీరు కరోనా తీసుకోండి, కరోనాలో బాబా భక్తులు ఎంతమంది ఎన్ని సేవలు చేశారో చూడండి. బాబా నామాన్ని 100 కోట్లు పైగా మన చింతపల్లి దేవాలయం నుంచి జరిగిందండి. ఒక ఊరికి ఒక చిన్న ఒక కార్యక్రమం అనౌన్స్ చేస్తే బాబా భక్తులు ఇవాళ ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. ప్రతి బాబా దేవాలయంలో గురువారం బాబా పేరు మీద అన్నదానం జరుగుతుంది. ఎంత మందికి ఉపాధి జరుగుతుందమ్మా మీరు ఒకసారి ఫస్ట్ అసలు నిజంగా ఇప్పుడు బాబా పేరుతో జరిగేటువంటి దేవాలయాల దగ్గర ఎంతమంది బ్రతుకుతున్నారు చూడండి. ఒక పూలు కట్టే వాళ్ళ దగ్గర నుంచి, బట్టలు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి, ప్రసాదాలు చేసేవాళ్ళ దగ్గర నుంచి, గుళ్ళో పనిచేసేటువంటి సేవకుల దగ్గర నుంచి, ఈ దేవాలయాల్లో ఎంతమంది బాబాని విమర్శిస్తుంటే బాధపడుతున్నారు. నా తండ్రిని విమర్శిస్తున్నారు. నేను ఇప్పుడు గురువుగా తీసుకున్నాను బాబాని, బాబా నా జీవితాన్ని బాగు చేశాడు, ఇప్పుడు నా తండ్రిని విమర్శిస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. కానీ బాబా చెప్పిన పాఠం ఏంటంటే, ఏది జరగాల్సిందో అది జరుగుతుంది, నువ్వు మాత్రం బాబా తత్వంలో ఉన్నప్పుడు నువ్వు బాబా మార్గాన్ని అనుసరించి. ఎక్కడ బాబా భక్తులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయలేదు చూడండి. అది బాబా నేర్పినటువంటి శ్రద్ధ సబురు. మీరు అన్నారు కదా శ్రద్ధ సబురు అని, దాంట్లోనే ఉందమ్మా. చాలా గొప్పగా ఉంది మైనంపాటి ప్రసాద్ గారు. ధనంజయ్ గారు. అలాగే సాయిరామ్. సాయిరామ్ అండి. ఇప్పుడు భగవంతుడు, సేవకుడు, భక్తుడు ముగ్గురు, ఇందులో ఎంతోమంది సేవకులు నిస్వార్థంగా ఈరోజు డబ్బులు పెట్టేసేసి ఆలయాలు కట్టేసేసి భగవంతుడికి భక్తుడికి మధ్యలో సేవ చేస్తూ ఈరోజు ప్రపంచాన్ని ఎన్నో ఆలయాలు నిర్మించి నిర్వహణ చేస్తున్నారు. ఏది స్వార్థం లేకుండా, ఏది ఆశించకుండేవాడు సేవకుడు. భక్తులు అనేవాళ్ళు సరే ఆలయానికి వస్తున్నారు, భగవంతుని దగ్గరికి వస్తున్నారు అంటే ఏదో ఒక ఆశ, ఒక కోరికతోటి వస్తారు. కానీ ఇలాంటి సేవ చేసే సేవకులు, ఆలయ నిర్వాహకులు ఈరోజు జరిగే దుష్ప్రచారం మీద ఎంతో బాధపడుతూ మనసులో బాధను దిగముంకుంటూ ముందుకెళ్తున్నారు. ఈరోజు మీ డిబేట్ ద్వారా చక్కటి మెసేజ్ బాబా భక్తులకు వెళ్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను. మా వైపు నుంచి భక్తులందరి కోసం ప్రతి నెల ఒక కార్యక్రమం, షిరిడి సాయిబాబా వారి తత్వం గురించి మాట్లాడే ఒక వేదిక తప్పకుండా మనం కల్పించుకుందామని చెప్పి కోరుకుంటూ, పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు మీ అమూల్యమైన సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు. అలాగే ఇదే ఇదే సాయి పిలుపు, ఇదే ఇదే మేలు కొలుపు, ఇలా తలమున జనులకు ఇదే ఇదే మేలు కొలుపు. ధన్యవాదాలండి. సరే అమ్మా.